టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు రాధేష్ మురళి గారు, జాయింట్ డైరెక్టర్ ఏసీబీ తెలంగాణ. రాధేష్ మురళి గారు కంబైన్డ్ ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం ఏపీలో, ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నారు. ఆయన పోలీస్ టీంలో పనిచేస్తున్నప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్కి ఒక సపరేట్గా టీంలో పనిచేసిన వ్యక్తి. కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా తీవ్రవాదాలు అలజడి ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో ఆయనకు ఒక మంచి పేరు. ప్రస్తుతం ఆయన పరిచయం చేస్తున్నా, ఆయన డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్న విషయాన్ని సార్ నుండి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. రాధేష్ మురళి గారు 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఎస్. 2008-09లో మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు. 2006 కుకట్పల్లి కేపీహెచ్బి ఇన్స్పెక్టర్. అంతకుముందు మీ పేరు విన్నా, అరవిందరావు గారి టీం అనే ఒకటి కౌంటర్ ఇంటెలిజెన్స్. నేను అప్పుడు 2006లో ఇంటెలిజెన్స్ నుండి వచ్చాను. అదే అప్పటికి ఒక టీం ఉండేది. ఆ టీంలో మీరు, కేఎస్రావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ ఆఫీసర్లు అరవిందరావు గారికి పెట్, అరవిందరావు గారికి నమ్మిన బంట్లని. స్టేట్లో ఎక్కడ చిన్న ఇంటెలిజెన్స్ జరిగినా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు వెళ్ళారు అని పేరు వినేవాడిని, చూడలేదు. కానీ 2006 అనుకుంటా రాధాకృష్ణ గారు తర్వాత మీరు వచ్చి ఛార్జ్ తీసుకున్నారు. కరెక్ట్. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు అప్పటికే ల్యాండ్ ఆర్డర్ అన్నీ చేసుకొస్తుల్లో మీకు ఒక ఇష్యూలో హెడేక్ వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి సంబంధించిన సహాయకుడు సూర్యుడితో ఆ వివాదంలో మీకు వెంటనే జూబ్లీస్ ట్రాన్స్ఫర్ చేయడం, జూబ్లీస్ వెళ్ళిన తర్వాత మంచి పోస్టింగ్ అనుకుంటే అక్కడ కూడా అదే వ్యక్తి ఎదురుపడడం, మీకు మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇదంతా మీకు ఫస్ట్లో అంటే నాన్ ఫోకల్గా ఉన్న మీకు ఫోకల్ తీసుకొచ్చాక ఇది ఒక పెద్ద హెడేక్ లాగా అనిపించిందా, లేదు ఇటువంటి ఛాలెంజ్ని మనం ఫేస్ చేద్దాం ఎప్పటికైనా సరే అని మీరు డిసైడ్ అయ్యారా? వాటితో పాటు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే బై ఛాన్సా, బై చాయిసా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాధేష్ మురళి గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. మాది బేసిక్గా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మురళి. మదర్ హెడ్ మిస్సెస్గా వర్క్ చేశారు. ఫాదర్ వాజ్ ఇంటూ బిజినెస్. సో మా మదర్ పోస్టింగ్స్ని బట్టి ఆమె ఎక్కడెక్కడ పనిచేశారు అక్కడ మేము వీ హ్యాపెన్ టు మూవ్ అరౌండ్. బట్ షీ వర్క్డ్ ఇన్ పీలేరు ఒక్క స్టేషన్లోనే ఒక 21 years పనిచేయడం జరిగింది. ఎవరు? మా మదర్ హెడ్ మిస్సెస్గా. సో అక్కడే నేను పుట్టడం జరిగింది. తర్వాత ఇన్ బిట్వీన్ షీ గాట్ ట్రాన్స్ఫర్ టు చంద్రగిరి. చంద్రగిరిలో నేను అక్కడ స్కూలింగ్ చేశాను ఒక 3 years. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు 10th class వచ్చేసరికి పీలేరుకి వచ్చేసాను. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వచ్చేసరికి మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి మదనపల్లిలో చేయడం జరిగింది. మదనపల్లి బీటీ కాలేజ్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ. దిస్ ఇస్ మై బేసిక్. మొత్తం తిరుపతి చుట్టేశారు మీరు? చిత్తూరు జిల్లా అంతా, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు పీజీ విత్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్టే. కాకపోతే నేను 3 different లైన్స్ తీసుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మ్యాథ్స్, డిగ్రీ వచ్చేసరికి కామర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లిటరేచర్. సో జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అయిపోయింది అన్నట్టు. అంటే ఎంపీసీ, బీకామ్ అండ్ దెన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. మరి ఇందువైపు ఎందుకు రావాలి వచ్చిందంటే ఏ ప్రొఫెసర్ కాకుండా? అంటే బేసిక్గా నాకు ఫ్రమ్ ద బిగినింగ్ టీచింగ్ సైడ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో వీఆర్ హ్యావింగ్ వన్ ఓన్ స్కూల్ ఆల్సో. నాకు ఆ లైన్లో ఇష్టం ఉంటే నేను సూన్ ఆఫ్టర్ పీజీ వెళ్ళి మా స్కూల్ చూసుకునేవాడిని. ఎక్కడ ఉండేది స్కూల్ అండి? పీలేరులో ఉండేదండి. విద్యానికేతన్ ఒక స్కూల్ ఉండేది. అప్పటికే దాదాపు ఒక 16 years వరకు నడిచింది. సో ఆ టైంకి కరెక్ట్గా నాకు ఉద్యోగం వచ్చే టైంకి మా మదర్ రిటైర్ అయ్యారు. సో మేమిద్దరం వెళ్ళి చూసుకునేవాళ్ళం మా స్కూల్. ఇన్ఫ్యాక్ట్ నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింటే. సో ఇది కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ వచ్చి పోలీస్ ప్రొఫెషన్, ఇట్స్ బై ఛాన్స్ ఓన్లీ ఐ షుడ్ సే. నేను డిగ్రీ చదివేటప్పుడు మానపల్లిలో మా ఊళ్ళో ఒక డిఎస్ఎన్ రెడ్డి గారని ఒక ఎస్ఐ పనిచేసేవాళ్ళు అన్నట్టు. ఆ డిఎస్ నేను అప్పుడప్పుడు వెకేషన్స్ అప్పుడు వీకెండ్స్ మానపల్లి నుండి పీలేరు రావడం జరిగేది. ఆ వచ్చిన టైంలో ఆ ఫ్రెండ్స్తో అప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కడ కూర్చుంటాం అనుకోండి, కూర్చున్నప్పుడు ఆ రోడ్ సైడు ఆ మనిషి కనపడగానే ఆ బుల్లెట్ సౌండ్ డగ్ 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 అని వినగానే అందరూ అక్కడ పరిగెత్తేవాళ్ళు. అరే ఇది ఇట్లా ఎందుకు అట్లా అని అనిపించింది. అమ్మో సార్ వస్తున్నారు, ఎస్ఐ గారు వస్తున్నారు అని చెప్పి అందరూ భయపడేవాళ్ళు. అరే ఇది దీంట్లో ఇంత అట్రాక్షన్ ఉందా ఈ జాబ్లోని. ఆ జాబ్కి ఫస్ట్ ఎస్ఐ జాబ్కి అట్లా అట్రాక్ట్ అయ్యాను పోలీస్గా. అదర్వైజ్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా పోలీస్ జాబ్లో లేరు ఇంతకుముందు. మీకు రోల్ మోడల్ డిఎస్ఎన్ రెడ్డి గారు. అప్పట్లో ఆయన చేసిన పోలీసింగ్ విధానం. ఎక్కడ కూర్చున్నారు మదనపల్లి మీరు? బస్ స్టాండ్ దగ్గర లేదా టమాటో మార్కెట్ దగ్గర? మదనపల్లి కాదండి, ఈయన పీలేరులో చేసేవాడు.
పీలేరులో యాక్చువల్గా ఒక బజార్ స్ట్రీట్ ఉండేది. అవును. ఆ బజార్ స్ట్రీట్లో ఆ ఫ్రెండ్స్తో కూర్చుండేవాళ్ళం అన్నట్టు. అచ్చా. సో ఆయన గురించి కథలుగా చెప్పేవాళ్ళు అప్పుడు. చూసిన తర్వాత ఆహా, ఈ జాబ్లో ఇంత అట్రాక్షన్ ఉందా, ఇంత కంట్రోల్ చేయొచ్చా మనము అన్సోషల్ ఎలిమెంట్స్ని, అంతా కూడా అప్పుడే నాకు మైండ్లో పడ్డది అన్నట్టు. సో పోలీస్ అవ్వాలి అన్న కోరిక అప్పుడే మొదలైంది. దాని తర్వాత నేను బేసిక్గా పీజీ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి రావడం 90లో బ్యాంక్ పీఓస్ కోచింగ్ తీసుకుందామని వచ్చాను. హిమాయత్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో 1991 బ్యాచ్ రిక్రూట్మెంట్ ఎస్ఐస్ పడ్డాము. వెంటనే నేను అప్లై చేసి రాయడం, సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ నేను యాక్చువల్గా కర్నూలులో అపియర్ అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత కర్నూలు రేంజ్కి వెళ్ళారా? లేదు, కర్నూలు రేంజ్కి ఫస్ట్ అపియర్ అయ్యాను ఫిజికల్ టెస్ట్. అపియర్ అయ్యి ఆడ సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఎందుకో హైదరాబాద్ అయితే బాగుంటుంది కదా, అన్నిటికీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నట్టుగా మళ్ళీ వచ్చి ఒక 1 month జరిగింది సెలక్షన్స్. అప్పుడు మంత్ ఎండింగ్లో వచ్చి మళ్ళీ హైదరాబాద్లో అపియర్ అయ్యాను. హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యి అట్లా సిటీ పోలీస్కి సెలెక్ట్ అయ్యాను అన్నట్టు. అప్పట్లో సిటీ పోలీసు Zone 7 అని ఉండేది. ఆ ఫ్రీ జోన్లో ఎనీబడి కెన్ అపియర్ అండ్ గెట్ సెలెక్టెడ్ అన్నట్టు. అట్లా హైదరాబాద్ సిటీ పోలీస్కి రావడం జరిగింది. అంటే అప్పటికే మ్యారేజ్ అయిందంటే మీకు? లేదండి, 92లో అయింది. 91 ఐ గాట్ సెలెక్టెడ్. 92 వరకు ట్రైనింగ్ అయింది. 92 మేలో బయటకు వచ్చాము. 92 ఆగస్ట్లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే సార్, హైదరాబాద్ సిటీ జోన్కి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ సంతోష్ నగర్ అండి, ఓల్డ్ సిటీ. సో అప్పటికే రాలేదు, అక్కడ హిందీ రాదు, ఉర్దూ కదా అక్కడ. అంటే నాకు హిందీ పరంగా కొంచెం ఒక లిటిల్ అడ్వాంటేజ్ ఉంది. అంటే మా బ్రదర్ ఈజ్ ఇంటూ సర్వీసెస్, నేవీ కమాండర్గా రిటైర్ అయ్యారు. సో చిన్నప్పటి నుండి ఆయన వచ్చినప్పుడు అంతా కొంచెం హిందీ పాటలు వినడము. నేను హిందీ మధ్యమ పాస్ అయ్యాను స్కూలింగ్లో. ఓకే. సో అట్లా హిందీ కొంచెం అడ్వాంటేజ్ ఉంది మొదటి నుండి నాకు, ఈజీ టు లర్న్ అన్నట్టు. కాకపోతే హైదరాబాద్ ఉర్దూ కొంచెం డిఫరెంట్గా ఉండేది. రావడం ఓల్డ్ సిటీలో పడ్డాము. సో ఆ లాంగ్వేజ్ తొందరగా వచ్చేసింది అన్నట్టు. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఫస్ట్ పోస్టింగ్లో నాకు అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే నిజంగా రిడిక్యులస్ అనిపిస్తుంది. అప్పట్లో ఆ వేడిలో అట్లా చేసామన్నట్టు. జనరల్గా అప్పుడు మాకు అనురాగ్ శర్మ గారు డీసీపీ గారు సౌత్ జోన్లో సార్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అప్పుడు ఈ పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు ఎంబీటీ అనే ఒక పార్టీ ఉంది కదా, అమానుల్లా ఖాన్ గారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన, అప్పటికే 15 years ఎమ్మెల్యే ఆయన. సో ఆయన లేట్ అవర్స్లో మీటింగ్ పెట్టేవాళ్ళు, మిడ్ నైట్ 2కు 3 వరకు కూడా అయ్యేటివాళ్ళు. సో డీసీపీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారంట అప్పట్లో. సో 12 తర్వాత ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ చూసి నేను ఇంకా పక్కా ఇంప్లిమెంట్ చేసేయాలనేసి నా నైట్ డ్యూటీలో 2 గంటలకు కూడా మైక్ మోగుతా ఉన్నది, ఆయన మాట్లాడుతున్నారు. మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళేసరికి మీటింగ్ కంక్లూడ్ అయింది. నేను వెళ్ళి ఏం చేశాను, ఆ పుంగిలు అంటారు కదా మైక్స్, అవన్నీ తీసుకొచ్చేసాను పోలీసు. తీసుకొచ్చేసి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి అతన్ని ఎవరైతే మైక్లో సప్లై చేశాడో అతని మీద కేసు రిజిస్టర్ చేయాలని పెట్టాను. వెంటనే అమానుల్లా ఖాన్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయిని పంపించాడు, డాక్టర్ ఖయూమ్ ఖాన్ అని. అవి తీసుకొచ్చే వెంటనే ఆయన ఒక 10 మందిని వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నేను ఐ డి నాట్ అలౌ హిమ్ టు టేక్ దోస్ మెటీరియల్ అన్నట్టు. ఎంత ఆయన అడిగినా కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మళ్ళీ వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. విదిన్ నో టైం అమానుల్లా ఖాన్ గారు ఒక 200 మంది 300 మంది వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. మిడ్-నైట్ 2-3 అవుతుంది. ఆ టైంలో నేను కూడా అప్పుడు చాలా ఫర్మ్గా అవన్నీ ఆ సీజన్ మెటీరియల్ అంతా తీసుకెళ్ళి లాకప్లో పెట్టాను. పెట్టి లాక్ చేసి రైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళకి వెపన్స్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ ముందర ఎంట్రన్స్ ముందర ఇట్లా అడ్డంగా నిలబెట్టేసి ఎవరిని ఎంటర్ కానికుండా అడుగున్నాను. ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడు, అరుస్తున్నాడు పెద్దగా. నేను అప్పట్లో నాకు తెలియదు, అప్పుడప్పుడే కొత్తగా తిట్లు నేర్చుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అసలు తిట్లు తెలియదు అప్పుడు. నేను అనడం జరిగింది. ఆయన స్టన్ అయిపోయాడు. అంటే దాని మీనింగ్ తెలియక అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు తలుచుకుంటే ఆ ఇన్సిడెంట్ నాకు ఒక రకంగా నవ్వు వస్తుంది, ఎంత తప్పు చేసాం అప్పట్లో అన్నట్టు. సో తెలియక అనేసాం. అంటే ఆయన ఇంకా పెద్దగా రచ్చ చేసి ఇంకా నైట్ డ్యూటీ అప్పుడు కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు, సీనియర్ ఐఏసీపీ. ఆయన వచ్చేసారు. ఆయన వచ్చేసి ఈ డిమాండెడ్ మీ టు సే సారీ టు హిమ్. నేను ఒప్పుకోలేదు, నేను చెప్పలేదు. చాలాసేపు ఒక 2-3 hours ధర్నా చేశారు. చేసిన తర్వాత కూడా నేను చెప్పలేదు. ఆయనే ఏసీపీ గారే మై బిహాఫ్ ఈ సెడ్ సారీ టు హిమ్. వెంటనే డీసీపీ గారు మాట్లాడారు ఫోన్లో. మాట్లాడి డీసీపీ గారు కూడా అంటే అప్పట్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అట్లా ఏమి ఉండేది కాదు, ఎక్కువ ఉండేది కాదు, అసలు ఉండేది కాదు.
దాంతో డీసీపీ గారే అసలు యాక్షన్ కూడా ఏం తీసుకోలేదు నా మీద. అంటే ఆ తిట్టకూడదని చెప్పారా, అలా మాట్లాడకూడదని? అంటే నేను 15 साल का एमएलए हूँ, तुम्हारा एसआई लौंड आया हूँ मेरे सामने, मेरे वैसा कह दिया అని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది డీసీపీ గారికి. డీసీపీ గారు తప్పు ఇటువంటి వర్డ్స్ వాడకూడదని చెప్పారా మీకు అప్పుడు? చెప్పారు. తర్వాత నేను ఎప్పుడు చేయలేదు అనుకుంటా. అప్పటికి ఇంకా ఆ వేడి వెరీ అంటే యంగ్, అప్పుడే ట్రైనింగ్ నుండి రావడము అది జరిగింది కాబట్టి అలా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు సబ్సైడ్ అయ్యి అందరూ రిట్రీట్ అయిపోయారు. బట్ దేర్ వాజ్ నో యాక్షన్ అగైన్స్ మీ, ఓన్లీ దేర్ వాజ్ ఎ సజెషన్ ఫ్రమ్ మై డీసీపీ, ఇలా చేయకూడదు అన్నట్టుగా. అది ఇప్పటికీ ఎప్పటికి గుర్తుంటుంది ఇన్సిడెంట్ అన్నట్టు. అక్కడ ఎంతకాలం అండి? 1 year? నేను 92లో రిపోర్ట్ చేసి 94 వరకు ఉన్నాను, 96 వరకు సంతోష్ నగరే. కానీ ఏమైందంటే సంతోష్ నగర్లో లాండ్ ఆర్డర్లో ఓన్లీ 1 year చేశాను. ఈ లోపల గంగాధర్ గారు అని, మాకు వై గంగాధర్ అని ఏసీపీగా వచ్చారు, గ్రూప్ 1 ఆఫీసర్. ఎట్లా గంగాధర్ గారు? మలక్పేట ఏసీపీగా వచ్చారు. ఆయన హీ వాంటెడ్ టు ఫార్మ్ ఏ క్రైమ్ పార్టీ, ఏసీపీ క్రైమ్ పార్టీ. సో అప్పుడు నన్ను క్రైమ్ పార్టీ ఎస్ఐగా తీసుకున్నారు. సో ఓన్లీ 1 year యూనిఫామ్ వేసుకున్నాను, 2002 టు 92 to 93. సో 93 నుండి 96 వరకు ఏసీపీ క్రైమ్ పార్టీ, నో యూనిఫామ్, డివిజనల్ క్రైమ్ పార్టీ అన్నట్టు. ఓకే, మలక్పేట డివిజన్, మలక్పేట డివిజనల్ క్రైమ్ పార్టీ. సో అప్పుడు నాకు టీం ఇచ్చేసారు, ఒక 10 మందిని కానిస్టేబుల్స్ని. నేను మొత్తం బాగా అంటే క్రైమ్ కూడా మంచి డిటెక్షన్ జరిగాయి అప్పట్లో.